ఈరోజు ఉత్తరాంధ్రకు చెందిన కొంతమంది వైసీపీ నాయకులు గుడివాడ అమర్నాథ్, కర్ణం ధర్మశ్రీ, బొత్స సత్యనారాయణ మాటలు చాలా విడ్డూరంగా ఉన్నాయి. ఎంచేతనంటే గత వైసీపీ ప్రభుత్వంలో వీళ్ళెవరు కూడా కాపుల గురించి మాట్లాడలా. కాపుల్ని ఎగతాళి చేశారు. కాపులకి ఒక్క రూపాయి అన్నా నీ 5 సంవత్సరాల పరిపాలనలో ఖర్చు పెట్టావా? పెట్టకపోగా నువ్వు అధికారంలో రాగానే కాపు కార్పొరేషన్లో ఉన్న 500 కోట్ల రూపాయల్ని నీ సంక్షేమ పథకాలకి బదిలీ చేసుకున్నావు. అలాగే కాపులకు ఉన్నటువంటి రిజర్వేషన్ ని కూడా తీసేశావు. నిజమైనటువంటి కాపు ద్రోహి జగన్. రాష్ట్రంలో కాపుల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. మీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారిని శ్రీరెడ్డి, రోజారెడ్డి, అంబటి రాంబాబు, పేరిని నాని, గుడివాడ అమర్నాథ్ ఇలా పవన్ కళ్యాణ్ గారిని ఎంత అవమానకరంగా మాట్లాడించావో మీ అందరికి గుర్తులేదా? ఈ రోజున రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఇంకో కొత్త ట్రెండ్ కూడా మొదలు పెట్టాడు. మీరే రెచ్చగొట్టడం, మీరే పరామర్శలకు రావటమా? ఏ కులం వాళ్ళ దగ్గరికి ఆ కుల నాయకుల్ని పంపించి కాపులకు అన్యాయం జరిగిందని గుంటూరులో మాట్లాడటం, అక్కడే ఉన్న కృష్ణా జిల్లాలో జోగు రమేష్ కి అన్యాయం జరిగింది, బీసీలకు అన్యాయం జరిగిందని అక్కడ మాట్లాడటం. ఇవి కాదా కులాల పాలిటిక్స్?